हाय हाय। कैसे हो? खाना बन रहा है बहुत टेस्टी। आना हमारे घर खाना खाने विद फैमिली। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మా ఆర్మీ లైఫ్లో మేము పార్టీస్ ఎలా చేసుకుంటాము, టుగెదర్స్ అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూసేస్తారు. ఫస్ట్ వ్లాగ్ నేను మా ఫ్రెండ్స్తో షూట్ చేయడం అయితే మార్నింగ్ అయితే ఫస్ట్ కీర్ చేసాం. కొంచెము ఆ కట్టెల పొయ్యి అయితే ఈ పార్టీ కోసమే తయారు చేసాము. అది ఒక షార్ట్ పెడతాను నేనైతే. ఫస్ట్ స్వీట్ చేసాము, కొత్త పొయ్యి కదా అని కొంచెం పొయ్యిని పూజించేసి పాలు వంగిచ్చేసి కీర్ చేసుకొని తర్వాత ఇంకైతే వంట స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే ఫస్ట్ చోలే కర్రీ జరుగుతుంది. కడాయికి అయితే చూడండి మసి అంతా అంటుతుంది కదా, అది ఈజీగా క్లీన్ అవ్వడం కోసమని ఎర్రమట్టి అయితే అప్లై చేసేసారు మా వాళ్ళు. నేను వెళ్ళేసరికి పార్టీ దగ్గరికి పొజిషన్ అయితే ఇలా ఉంది. అందరినీ ఒకసారి చూపించేస్తాను ఏమేమి చేస్తున్నారు అని. ఫస్ట్ టైం కదా, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. నిజం చెప్పాలి అంటే ఎవరికి తెలియదు నేను యూట్యూబ్ చేస్తానని, రీసెంట్గా తెలిసింది అంతే. కానీ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. రాజీ వీడియో మొత్తం షూట్ చేయి మార్నింగ్ టు ఈవినింగ్ అని. చాలా హ్యాపీ అనిపించింది. ఈదీనే ఫస్ట్ ఎంట్రన్స్లో మాట్లాడింది. చాలా ఫన్నీగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద అయితే మిక్స్ వెజిటేబుల్ కర్రీకి అన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాము. అన్నీ కట్టెల పొయ్యి మీద అంటే టైం పడుతుంది కదా అని ఇక్కడ ఫ్రై చేసేసి అక్కడ కర్రీ చేసేస్తారనమాట. లాస్ట్ అన్నీ మిక్స్ చేసేసి వీళ్ళు వంటకి మొత్తం సర్సో ఆయిలే యూజ్ చేస్తారు. మనలాగా సన్ఫ్లవర్ అయితే యూజ్ చేయరు. ప్రశాంతంగా కూర్చొని అయితే ఒక బౌల్ అయితే స్వీట్ లాగిచ్చేసాను. ఎంత ఎంజాయ్ అంటే మేమంతా మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇది నేను ఇంకా కొద్దిసేపు టైంపాస్ చేసేసాము. మొబైల్లో చూసుకుంటూ అవి ఇవి మాట్లాడుతూ అందరూ కొంతమంది వంటల దగ్గర అలా బిజీగా ఉన్నారు. ఇక్కడైతే చోలే అయిపోతుంది. ఇంకా మ్యాక్సిమం కొంచెం వాటర్ వేసేసి బాయిల్ అయిపోతే తీసేసేయడమే. చాలా ఐటమ్స్ చేసాము. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 4 వరకు చేస్తూనే ఉన్నాము. ఎక్కువ మెంబర్స్ అనమాట, ఒక 70-80 మెంబర్స్కి చేసాము వంట అనేది. ये देखो ये बन रहे हैं हमारे बैंगन और ये बन रही है हमारी शिमला मिर्च और ये हमारे मोटे मोटे आलू। हाँ, यह है हमारी फूल गोभी, ये है हमारे मटर के दाने। जल्दी आना। మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా అయితే వంటలు చేసుకుంటాం. విన్నారు కదా, ఏమనట్లేదు. అక్కడ చేసే అన్ని వెజిటేబుల్స్ అన్నీ చూపించింది. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది పార్టీకి రండి అని తొందరగా, అంతే. అక్కడ ఏం చెప్పలేదు. ఇక్కడైతే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను మాట్లాడుకుంటూ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. అందరం ఫ్యామిలీస్కి దూరంగా ఉంటాం కాబట్టి మేమందరం కలిసిమెలిసి చిన్నదైనా కానీ ఇలానే టుగెదర్ చేసుకుంటాము. రీజన్ ఏమీ లేకపోయినా అందరం కలవాలి, మీట్ అవ్వాలి అన్న ఏదో ఒకటి సెలబ్రేట్లా చేసేసుకుంటాం అనమాట. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి. ఇదైతే బర్త్డే అండి, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అయితే పార్టీకి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఫ్యామిలీ పార్టీ ఇది మొత్తం. లేడీస్ పార్టీస్ కూడా సపరేట్గా ఉంటాయి, చేసుకుంటాము. అలా మాట్లాడుతూ ఇంకా మా వదిన సైడ్కి వెళ్ళిపోయింది. మాట్లాడుతున్నాను కదా, నేను తెలుగు ఆవిడ అనమాట. నేను వదిన అని చెప్తాను కదా, చిన్న వదిన. ఇంకొక వదిన ఉంది, పెద్ద వదిన. తనైతే వీడియోలో లేదు ప్రజెంట్. అక్కడ నా చేతిలో ఉంది కదా, అది రోకలంట, వాళ్ళ సైడ్ అలా ఉంటుందంట. వెజిటేబుల్స్ కిచెన్లో ఫ్రై చేశాను కదా గ్యాస్ స్టవ్ మీద, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మిక్స్ చేసేసారు. ఈ కర్రీ అయిపోయిన తర్వాత పన్నీర్ కర్రీ చేశారు. పన్నీర్ కర్రీ అయితే నేను షూట్ చేయలేదు, ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది. చేసిన తర్వాత అయితే ఇలా స్టోర్ చేసేస్తాము. అన్నీ స్టోర్ చేసేసి ఒక దగ్గర పెట్టేస్తాం అనమాట. పార్టీ అయితే చాలా బాగా జరిగింది, మంచిగా ఎంజాయ్ అయ్యాము. ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసే ఉంటారు. వీళ్ళ బాబు బర్త్డేనే అనమాట జరిగింది. అంతా ఎక్సైట్ అయిపోతున్నారు. వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు కానీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందరికీ హిందీ అర్థం అవ్వదు అని కొంచెం మ్యూట్ చేసేసాను. ఆల్మోస్ట్ చోలే కర్రీ మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఈ కర్రీ షూట్ చేసి నేను మా బాబుని తీసుకురావడానికి వెళ్ళాను. మా బాబు 1కి వస్తాడు ఆఫ్టర్నూన్. ఇది షూట్ చేసేసి వెళ్ళాను, అందుకే నాకు కరెక్ట్గా గుర్తుంది టైమింగ్ అనేది.
తర్వాత పన్నీర్ కర్రీ అయితే షూట్ చేయలేదు నేను, ఇంకా డైరెక్ట్ బిర్యానీ అయితే 3కి పొయ్యి మీద పెట్టాము. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం బర్త్డే డెకరేషన్, పూరీలు చేసేది అదంతా ఉంటే ఇంకా అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. చాలా అంటే చాలా చిల్ అవుతాము నిజంగా చెప్పాలి అంటే. ఇలా ఎక్కడెక్కడో అందరం ఇలా కలిసి ఎంజాయ్ చేయడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ ఉన్నది ఇలాంటి లైఫ్. ఇందులో ఈ ఆర్మీ లైఫ్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుందండి. ప్రతిదీ హ్యాండిల్ చేసుకుంటూ రావాలి లైఫ్లో. నిజంగా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఫేస్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ పూరీలు చేస్తూ ఉన్నారు కదా, టీ టైం అయింది, 4 అయిపోయింది. ఇంకా అందుకు అందరు టీ తాగుతారు, నేను తాగినని అందరికీ తెలుసు, అందుకని నాకు తప్ప అందరూ తాగేశారు టీ. ఇక్కడైతే ఆ ఫ్లవర్ చూసారా, ఆ ఫ్లవర్ చేసేసి వీడియోలో చూపించింది, వీడియో తీది అంటే సరే అని తీసాను. ఎలా చేశారు అంటే చేసి మళ్ళీ చూపిస్తుంది. ఎంత ఓపిక, ఎంత ఇంట్రెస్ట్ చూడండి వీడియోలోకి రావాలి అని. ఇన్ని డేస్ తెలిసి ఉంటాయి వీళ్ళందరికీ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఎన్నో తీసేదాన్ని అనిపించింది. ఇక మీదట ఏ ఫంక్షన్ అయినా కానీ తీయడానికి ట్రై చేస్తాను క్వార్టర్స్లో. ఈవెన్ నా బర్త్డే కానీ మా మ్యారేజ్ డేది ఇవన్నీ నేను చేసిన, సెలబ్రేట్ చేసిన, నేను తీయలేదు. మా మ్యారేజ్ డే అప్పటికి కూడా తెలియదు ఎవరికి నేను యూట్యూబ్ చేస్తాను అని. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశాను. మీరందరూ నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ జస్ట్ నేను ఇంట్లోనే తీసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా డెకరేషన్ అయితే నా నెత్తిన పడేశారు మొత్తానికి. ఎందుకంటే వంట నేనేం చెయ్యను, ఎప్పుడూ చెయ్యను. ప్రతి పార్టీలో వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడమే నా బాధ్యత. వంట దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. డెకరేషన్ ఏదైనా నా నెత్తినే పడిపోతుంది. ఇంకా అందరూ అక్కడ పని చేసుకుంటూ ఉంటే నేనైతే బెలూన్స్ అన్నీ ఇంకా డెకరేట్ చేశాను సింపుల్గా. ఫస్ట్ అయితే ఒకలా అనుకున్నాము, అది ఫెయిల్ అయిపోయి లాస్ట్కి అయితే ఇలా వచ్చింది. కానీ సింపుల్గా నీట్గా బాగుంది కదా. చెప్పండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. పార్టీ టైం అయితే వచ్చేసింది. పిల్లలు చూడండి ఎంతమంది గ్యాదర్ అయ్యారో. ఇంకా కొంచెం దగ్గర లోపల బెడ్రూమ్లో కూడా ఉన్నారు పిల్లలు. అందరు లేడీస్ అయితే వస్తూ ఉన్నారు పార్టీకి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అంతా తీయలేదు నేను, జస్ట్ ఇవైతే స్నాక్స్, పన్నీర్ పేటీస్, ఒక జిలేబీ, కేక్ ఇంతవరకు. ఎందుకంటే డిన్నర్ ఉంది కదా, హెవీ అయిపోతుంది ఎక్కువ స్నాక్స్ పెడితే అని ఎక్కువ స్నాక్స్ పెట్టలేదన్నమాట. ఇక్కడైతే సర్దుతా ఉన్నారు, హాయ్ చెప్తున్నారు. నేను కెమెరా ఆన్ చేసినప్పుడల్లా మా వాళ్ళకి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో. మా వాళ్ళల్లో ఎవరు లేరండి ఇలా సోషల్ మీడియాలో, నేను ఒక్కదాన్నే. ఎల్లో కలర్ శారీ ఉంది కదా, తనైతే రీసెంట్గా స్టార్ట్ చేసింది యూట్యూబ్, ఇన్స్టా అయితే చేస్తూ ఉంది. కూల్ డ్రింక్ అయితే మెరిండా పెట్టేశారు. మంచిగా చిల్ అయ్యాము, మంచిగా స్నాక్స్ తిన్నారు, కొద్దిసేపు డాన్స్లు వేసేసుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ వేస్తారు, నాలాంటి వాళ్ళు తప్ప. నేనైతే వెయ్యను అసలు పార్టీస్కి కూడా. ఇంకా బలవంతం చేసి లాగితే ఏదో జస్ట్ ఒక్కసారి ఒక్క సెకండ్ అలా అని వదిలేస్తానమాట. ఎందుకంటే వదిలిపెట్టరు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇష్టమే, కానీ నేను ఎప్పుడూ వెయ్యలేదు. అందుకని నాకు కొంచెం భయంగా ఉంటుంది డ్యాన్స్ వేయాలి అంటే. కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి ఇలానే. మేమైతే ఇలానే చేసుకుంటామండి. ఏ పార్టీస్ అయినా కంపల్సరీ డ్యాన్స్లు అయితే ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ అయితే సీనియర్స్ కూర్చుంటారు ప్రశాంతంగా కొంచెం. ఇక్కడ ఐటమ్స్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే బగారా రైస్, ఇది మిక్స్ వెజిటేబుల్, పన్నీర్ కర్రీ ఇది, ఇంకా చోలే ఉంది, సలాడ్, ఇది రైతా, ఇది చోలే కర్రీ. చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సలాడ్ కంపల్సరీ కావాల్సిందే. మా పార్టీస్లో ఓన్లీ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం మా బ్యాచ్ మొత్తం వెజిటేరియన్స్ అనమాట. అందరూ వెళ్ళిపోయారు. మేమైతే వేడివేడిగా పూరీలు చేసుకొని తినేస్తున్నాం. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.